విందాం. ఈ ఆదివారము పునరుద్ధాన దినమందు మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన మనకు అనుగ్రహించినటువంటి ధ్యాన వాక్యము అందరికి కూడా మీ యొద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. అందరికి కూడా బైబిల్ గ్రంథమును తెరవండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చదువుకుందామా? అందరు తీశారా బైబిల్ గ్రంథం? యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనములో రాయబడి ఉన్న మాట ఏమిటంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలను చాపి పైకి ఎగురుతారు, పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ 2024వ సంవత్సరము డిసెంబరు నెల 22వ తారీఖు ఈ 3వ ఆదివారము పునరుద్ధాన దినమందు నీ పాద సన్నిధానములో ఇటు రీతిగా కూడి ఉన్న మేము మరి ఇప్పటి వరకు చక్కటి ఆత్మీయమైన సంకీర్తనలతోనూ అలాగే స్తుతి ఆరాధన ద్వారాను, అదే రీతిగా కీర్తనాబడనము ద్వారాను, అలాగే సాక్ష్యముల ద్వారాను ఇప్పటి వరకు మీ నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ సమయంలోనైనా యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వాక్యములో ఉన్న మాటలు ధ్యానం చేస్తూ ఉండగా నిలుబడిన మీ సేవకులను ఈ ఉదయకాలమందు కొన్ని నిమిషములు మీరు మరుగుపరిచి మీరుగా ఉండి మీ మాటలు ఈ ఉదయకాలమందు మీ సేవకుల నోటనే మీరు ఉంచి మాతో స్పష్టముగా మీరు మాట్లాడి మీ నామానికి మీరు మహిమ పొందవలసిందిగా వేడుకొనుచు యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పుల్లరా, చదవబడిన వాక్యమును మరొకసారి చదువుకుందామా? చదవండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలను చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోవుదురు. పిల్లరా, ఈ చదవబడినటువంటి వాక్య భాగములో మరి ప్రాముఖ్యముగా మనకు 3 విషయాలు కనబడుతున్నాయి. ఎన్ని విషయాలు కనబడుతున్నాయండి? 3 విషయాలు. ఏమిటి ఆ 3 విషయాలు? ఒకటి, బలము పొందుతారట. రెండవదిగా పైకి ఎగురుతారట. మూడవదిగా సొమ్మసిల్లక నడిచి పోతారు. ఇక్కడ 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. నూతన బలము పొందుతామంట. రెండవదిగా రెక్కలను చాపి పైకి మనము ఎగురుతామట. మూడవదిగా సొమ్మసిల్లక నడిచిపోతామంట. దేవునికే మహిమ కలుగునుగాక. పరిగెత్తడంలో కూడా మరి నడిచిపోవడం, అలయక పరిగెత్తుతాము, సొమ్మసిల్లక నడిచిపోతాం. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ 2024వ సంవత్సరము ఇంకా 9 రోజులతో ప్రియులారి ఈ సంవత్సరాన్ని మనం ముగించుకొని తిరిగి మనం అందరం కూడా 2025లోకి మనం అందరం కూడా ప్రవేశించబోతున్నాం. దేవుడు మనకి ఇంకా 9 రోజుల తర్వాత దేవుడు మనలందరినీ ప్రేమించి మనకు నూతన సంవత్సరాన్ని దేవుడు మనకి అనుగ్రహించబోతా ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఇంకా 2-3 దినాల్లో మనము ప్రపంచమంతా కూడా క్రైస్తవులు ఈ సంవత్సరములో చివరిలో డిసెంబర్ నెలలో ఎదురు చూస్తూ ఉన్నటువంటి క్రిస్మస్ యొక్క పండుగ మరి మనకు అతి దగ్గరలో, అతి చేరువల్లో, చాలా దగ్గరలో పండుగ ఉన్నది. ఇంకా 2-3 దినాల్లో పిల్లరా మనం క్రిస్మస్ యొక్క వేడుకల కూడక మనము వెళ్ళబోతా ఉన్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. అయితే ఈ ఉదయకాలమందు నేను మీకు ధ్యానం చేస్తా ఉన్న
ధ్యానవాక్యం యొక్క మూల అంశం ఏంటంటే, ఈ సంవత్సరాంతరములో, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతరము వరకు కూడా దేవుడు తన ఉచితమైన కృపలో, మరి ఇప్పుడు ఎన్ని వారాలండి? సంవత్సరానికి ఎన్ని ఆదివారాలండి? 52 ఆదివారాలు. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు వస్తాయండి? 52 ఆదివారాలు. సంవత్సరానికి ఎన్ని రోజులండి? 365. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లిపి సంవత్సరం అని వస్తుంది. మరి ఫిబ్రవరి నెల ఎన్ని రోజులు ఉంటాయండి? 28 రోజులు. 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఫిబ్రవరి నెల. 29వ రోజు కూడా వస్తుంది. గుర్తుందా మీకు ఎవరికైనా? ఫిబ్రవరి నెల ఒక్కొక్కసారి 29వ తారీఖు కూడా వస్తుంది. ఎప్పుడు? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరి నెలలో ఒక రోజు పెరుగుతుంది. దాంతో కూడా కలిపితే 366 రోజులు. కానీ ప్రతి సంవత్సరము 365 రోజులే. మరి సంవత్సరానికి ఎన్ని నెలలండి? సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. నెలకి ఎన్ని వారాలు? 4 వారాలు. వారానికి ఎన్ని రోజులండి? ఏమండి? 7 రోజులు. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. నిమిషానికి ఎన్ని సెకండులు? 60 సెకండ్లు. దేవుడు మరి 2024వ సంవత్సరం జనవరి మరి 1వ తారీఖు, 1వ నెల, 1వ వారము, 1వ రోజు, 1వ దినము నుండి మరి 2024వ సంవత్సరం డిసెంబర్ 22వ తారీఖు 3వ ఆదివారము ఇప్పటి వరకు కూడా దేవుడు తన ఉచితమైన కృపలు మనందరినీ కూడా కాచి కాపాడాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ సంవత్సరానికి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయంటే ఇంకా 9 రోజులు మాత్రమే మన ముందు ఉన్నాయి. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పిల్లారి, ఈ ఉదయకాలం అందు నేను మీకు ధ్యానం చేస్తా ఉన్న ధ్యాన వాక్యం మూలాంశం ఏంటంటే, ఈ సంవత్సరాంతరములో ఉన్న మనము రాబోతున్న నూతన సంవత్సరములో నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైనటువంటి దీవెనలు, నూతనమైన శక్తి, నూతనమైన బలము, నూతనమైన ఆరోగ్యం, నూతనమైన ఆనందం, నూతనమైన అభిషేకము మరి మనము పొందాలి అంటే ఈ సంవత్సరాంతరములో ఉన్న మనం ఏమి కలిగి ఉండాలి అనే విషయాన్ని, కొన్ని విషయాలు ఈ ఉదయకాలమందు నేను మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనములో రాయబడిన మాట ఏమిటంటే, యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో, యెహోవా కొరకు ఎదురు చూచే వారికి దేవుని ద్వారా కలిగే ఆశీర్వాదంలో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే నూతనమైన బలమును పొందుతారట. ఏం బలం పొందుతారంటే అండి? మనలో బలము లేదంటారా? ప్రతి ఒక్కరిమి కూడా బలవంతులమే. దేవుడు మనకిచ్చిన శక్తి సామర్థ్యాలను బట్టి ఈ లోకములో బలహీనులుగా ఎవరము కూడా మనము లేము. ప్రభు కృపను బట్టి, ప్రభు రక్తములో కడగబడిన మనమందరము కూడా ఈ ఉదయకాలమందు ప్రభు సన్నిధానమునకు చేరి వచ్చి ఉన్న మనమందరము కూడా ఒకరికి మించిన ఒకరిము బలము కలిగినటువంటి వారు. ఎందుకు ఇట్టి బలము కలిగి ఉన్నామంటే అది క్రీస్తులోనే మనకు కలుగుతుంది. అట్టి బలము శారీరకమైన బలము కాదండి. ఏమంటే ఈ లోక సంబంధమైనటువంటి బలము కాదు, ఆత్మ సంబంధమైనటువంటి బంధము ద్వారా మనము బంధించబడి దేవుని ద్వారా బలము పొందుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 2024వ సంవత్సరములో దేవుడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతరము వరకు కూడా పిల్లరా యేసుక్రీస్తు రక్తములో కడగబడి రక్షణ పొంది, మారు మనసును పొంది, పాప క్షమాపణ పొంది దైవ సన్నిధానమునకు వచ్చుచున్న మనమందరము కూడా దేవుని యొక్క అభిషేకము మన మీద ఉన్నది గనుక మనము దేవుని యొక్క బలాన్ని పొందుతూ వస్తూ ఉన్నాం. ఇంకా 2025వ సంవత్సరంలో కూడా మరి దేవుడు అంటున్నాడు, నూతన బలాన్ని నేను మీకు ఇస్తాను అంటున్నాడు. దేవుడు ఏ బలాన్ని ఇస్తాడట? ఇప్పుడు ఉన్న బలము కంటే, ఇప్పుడు ఉన్న శక్తి కంటే, ఇప్పుడు ఉన్న మీకున్న సామర్థ్యము కంటే మరి నూతనమైన బలాన్ని, మంచి ఆరోగ్యాన్ని పిల్లరా నేను మీకు ఇస్తాను అని చెప్పి దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ ఉదయకాలమందు దేవుడిచ్చే బలాన్ని మనము పొందాలి అంటే లోకము మనకు బలాన్ని ఇవ్వదండి. ఈ లోకము అనేటువంటిది మనకు ఏమాత్రం కూడా శక్తిని
ఇవ్వదు. ఈ లోకం ఏమాత్రం కూడా మనకు ఆనందాన్ని ఇవ్వదు. ఆనందము కావాలన్నా, శక్తి కావాలన్నా, సంపూర్ణమైన బలము కావాలంటే అది దేవునిలోనే మనకు దొరుకుతుంది. కానీ ఈ లోకములో ఎక్కడ కూడా మనకు బలము దొరకదు. దొరుకుతుందండి బలము? ఏమండి, బలం ఎక్కడన్నా దొరుకుతుందా? ఎక్కడ కూడా మనకు దొరకదు. మనమందరం కూడా ఇప్పటి వరకు ఆరోగ్యదాయకంగా ఉన్నామంటే, పిల్లరా బలవంతులుగా మనం ఉన్నామంటే, క్షేమకరముగా ఉన్నామంటే అది దేవుని ఉచితమైన కృప. ఆయన కృప లేనిదే మనము బలవంతులము కాలేం. బైబిల్లో కూడా రాయబడిన మాట ఏంటంటే, నా కృప చేత నీవు బలవంతుడు కమ్ము అంటున్నాడు దేవుడు. దేవుని కృప చేతనే మనకు బలము కలుగుతుంది. కనుక ఈ ఉదయకాలమున ప్రియులారా, మరి ఎవరు బలము పొందుతారు? ఎలాంటి వారు నూతనమైన బలము పొందుతారు అంటే ఇక్కడ ప్రశ్న కనబడతా ఉంది. ప్రశ్నకు సమాధానము కూడా ఈ చదువుకున్న లేఖనంలోనే మనకు కనబడుతుంది. ప్రశ్న ఉంది అక్కడ, ఆ ప్రశ్నకు సరి అయిన సమాధానం కూడా అక్కడే కనబడుతుంది. ఎవరు నూతన బలము పొందుతారంటే అండి, యెహోవా కొరకు ఈ ఉదయకాలమందు దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారికి దేవుడిచ్చేటువంటి బలము ఎలాంటిదంటే అండి, ఏమండి, ఎలాంటి బలం ఇస్తాడంటే చెప్పాలి. నూతనమైన బలం ఇస్తాడు. నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నామని సంతోషించడము, ఆనందించడం కాదు, దేవుడిచ్చే నూతన బలాన్ని కూడా పొందాలని మనం ఆశించాలి. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నూతన బలమును మీరు పొందుతారు. ఎవరైతే నా కొరకు ఎదురు చూస్తారో, ఎవరైతే నా కొరకు కనిపెట్టుకుంటారో, ఎవరైతే నన్ను ఈ ఉదయకాలమందు నన్ను బహుగా ప్రేమిస్తారో, నన్ను ప్రేమించేవారు, నన్ను వెతికేవారు, నా కొరకు కనిపెట్టుకునేవారు, నా కొరకు ప్రార్థించే వారికి, నా యందు భయభక్తులు కలిగిన వారికి నేనిచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటంటే, రాబోవు నూతనమైన సంవత్సరములో నూతనమైన బలాన్ని నేను వారికి ఇస్తాను. ఒకవేళ శరీర బలహీనతలు వాళ్ళు బలహీనులైనప్పటికీ కూడా వారి బలహీనతల నుండి విడుదల దయచేసి, వారి వ్యాధి బాధల నుండి నేను విడిపించి సంపూర్ణమైన స్వస్థతను నేను వారికి అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగా. మనం ఎవరిమి కూడా పిల్లరా, మనము బలముగా ఎవరిమి కూడా ఈ లోకములో పుట్టలేదు. తల్లి గర్భమున ఈ లోకము ఎలా పుట్టామో మనందరం కూడా బలహీనులముగానే పుట్టాము, ఒక శిశువుగా పుట్టాము. అయితే దేవుడు నేటి కాలముల మనలను, శిశువుగా ఉన్న మనలను ఆయన పోషించి సంరక్షించి ఆయన రెక్కల నీడలో కాపాడి ఇప్పుడు మనల్ని ఏం చేశాడండి, బలవంతులుగా దేవుడు మనలను చేశాడు. ఇంకా అంతకంతకు బలమును దేవుడు మనకిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఆయన బలాన్ని మనము పొందాలంటే ఉదయకాలమందు యెహోవా కొరకు మనము ఎదురు చూచే వారిముగా మనం ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈ ఉదయకాలమందు కొన్ని విషయాలు క్లుప్తముగా ఒక 25 నిమిషాలు నా మాటలు ముగిస్తాను. సమయము ప్రియులారా 10:35 అవుతా ఉంది. ఒక్క 25 నిమిషాల్లో ఎలాగో దేవుని ద్వారా బలము పొందుకుంటాము అనే విషయాన్ని ఒక 5, 6 లేక 7 విషయాలు చెప్పి నా మాటలు త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుతారు. కనుక ఈ బలముని నీవు పొందాలి అంటే మొట్టమొదటిగా నీవు యెహోవా కొరకు ఎదురు చూచే వారిగా మనం ఉండాలి. ఎలాగో బలము పొందుకుంటామో చూడండి ప్రియులారా. రెండవదిగా మనము చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 31వ అధ్యాయము 5వ అధ్యాయము 31వ వచనం చదవండి. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వచనం. యెహోవా నీ శత్రులందరూ కూడా అలాగునే నశించిపోతారు. ఇదిగో ఎవరు బలము పొందుకుంటారు అంటే, ఒకటి యెహోవా కొరకు ఎదురు చూచేవారు బలము పొందుకుంటారని యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనములు మనము చూసాం. రెండవదిగా ప్రియులారా, బలము ఎలాగు పొందుకుంటాము అంటే న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనములో వ్రాయబడి ఉన్న మాట ఏమిటంటే, యెహోవాను ఎవరైతే
ప్రేమించెదరో వారు ఎలా ఉంటారంటే అండి, బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారట. ఎవరు? మనము సూర్యుని వలె ప్రకాశించాలి అంటే, సూర్యుని వలె మనము ప్రియులారా ప్రతినిత్యము మనము ప్రకాశించి బలవంతులుగా మనము ఉండాలంటే మనం ఏం చేయాలి? రెండవదిగా ఏమండి, యెహోవాను ప్రేమించే వారిమిగా మనము ఉండాలి. మనం బలవంతులుగా ఉండాలంటే మొట్టమొదటి ఏం చేయాలని చెప్పాను? యెహోవా కొరకు ఎదురు చూచేవారు బలము పొందుతారు. రెండవదిగా యెహోవాను ఎవరైతే ప్రేమిస్తారో, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని ఎవరైతే హత్తుకొని జీవిస్తూ ఉంటారో అలాంటి వారికి సూర్యుని వలె వెలుగు ప్రకాశించి, ఏమండి, సూర్యుని అంత బలమును, సూర్యుని అంత తేజస్సును, సూర్యుని అంత మహిమను దేవుని ప్రేమించే వారికి దేవుడు అట్టి బలాన్ని ఇస్తాడట. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ లోకములో ప్రియులారా అన్ని శక్తుల కన్నా బలమైన శక్తి ఏదో మీకు తెలుసా? సూర్యుని శక్తి కింద ఏ శక్తి కూడా చాలదు. వేసవికాలం వస్తే చూడండి వాతావరణం ఎలా ఉంటుందండి? 43 డిగ్రీలు, 44, 47 డిగ్రీలు వచ్చిందంటే రోళ్ళు కూడా పగిలిపోతాయి. ఏమండి, చూడండి ఎంత వేడిమి వస్తుందో చూడండి. సూర్యకిరణాల వలన మనుగడ, మనిషి మనుగడ చూడండి ఎంత నష్టంగా కలుగుతుందో. వేసవికాలం వస్తే మనం ఏం చేస్తామండి? ఎక్కువగా చల్లటి ప్రాంతాలను ఆశ్రయిస్తూ ఉంటాం. చల్లటి నీళ్లు త్రాగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. చల్లటి ప్రదేశాలకు వెళ్ళి ఆ చెట్ల కిందకి వెళ్ళి కాస్త విశ్రమించాలని అనుకుంటూ ఉంటాం. ఎందుకు? సూర్యకిరణాలు ఈ భూమి మీద పడుతున్న విధానాన్ని బట్టి చూడండి కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు సూర్యుడు. భూమికి సూర్యుడికి చాలా కోట్ల మైళ్ళ దూరము ఉందన్నమాట. అంత దూరములో ఉన్నటువంటి సూర్యకిరణాలు ఈ భూమి మీద పడుతున్నప్పుడు 47 డిగ్రీలు, 43 డిగ్రీలు, 44 డిగ్రీలకి మనము వేసవి కాలంలో ఎండకు బయటకు రావడానికి కూడా భయపడుతూ ఉంటాం. దేవునికే మహిమ కలుగునుగాక. చూడండి పిల్లారా, ఈ లోకములో సూర్యకిరణాలు ఈ భూమి మీద పడడము ద్వారా చూడండి పచ్చని మొక్కలు కూడా ఏమైపోతాయండి? వేసవి కాలంలో ఎండిపోతాయి, మాడిపోతాయి. గడ్డి కోసి ఆడబెట్టామనుకోండి, ఒక 10 నిమిషాలకి ఆ పచ్చని గడ్డి కూడా ఎండిపోయి మాడిపోయి మరుసటి రోజుకు ఆ గడ్డి కూడా బలమైన గాలి వీచగానే ఆ ఉన్న ప్రదేశం నుండి ఆ గడ్డి కూడా ఎటో సుడిగాలి వెళ్ళిపోయినట్లుగా కొట్టుకుని వెళ్ళిపోతుంది. అంటే సూర్యునిలో అంత శక్తి ఉంది, సూర్యకిరణాల్లో అంత బలము ఉందండి. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? ఈ ఉదయకాలమందు నీవు కూడా దేవుని యొక్క బలమును నీవు పొందాలి అంటే, ఆ సూర్యకిరణాల శక్తిని మించిన బలము నీవు పొందాలి అంటే మనం ఏం చేయాలంటే, రెండవదిగా దేవుని మనము ఏం చేయాలి చెప్పాలి? దేవుని మనము ప్రేమించాలి. దేవుని ప్రేమించినప్పుడు సూర్యకిరణాల శక్తికి మించిన బలాన్ని, అత్యధికమైన బలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. మరి ఉదయకాలం అందు మనం ఎలాగో ప్రకాశించాలండి? ఏమండి, నిన్నటి తెల్లవారుజాము క్రిస్మస్ ఆరాధనలో చెప్పాను కదా, మనము నూతనమైన బలము పొందాలి అంటే మనం ఏం చేయాలంట? మనం ఈ లోకములో ఒక నక్షత్రములాగా మనము కూడా ప్రకాశించుచు అనేకులను కూడా మనము వెలిగించాలంటే మనం కూడా ఏం చేయాలంటే అండి, ఒక నక్షత్రములాగా దేవుని వైపు అనేకులను తిప్పేవారిమిగా మనం ఉండాలి. దానియేలు గ్రంథములో మనం చూస్తున్నాం. అనేకులను కూడా మనము పిల్లలు నశించిపోయే అనేకమైన ఆత్మలను, సాతాను కబంధ హస్తాల్లో బంధించబడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా, చీకటిలో ఉన్న వారిని కూడా మనం వెలుగులోనికి నడిపించాలంటే మనము కూడా ఎలాగ ఉండాలంటే ఆకాశములో ఉండే ఒక చంద్రుడు లాగా, ఒక నక్షత్రము లాగా మనము కూడా ఈ లోకములో ప్రకాశించి అనేకులు కూడా ప్రకాశమానములోనికి మనము తీసుకుని వచ్చే వారిగా మనము ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయాన్ని మనము చూద్దాం. ఎలాగూ మనము బలము పొందుకుంటాము అంటే, మూడవదిగా న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామా?
యెహోవా అతని తట్టు తిరిగి, ఇదిగో నీవు బలమును తెచ్చుకొని వెళ్ళి, ఇదిగో గిద్యానీల చేతిలో నుండి ఇశ్రాయేలులను నీవు రక్షించుము అంటున్నాడు దేవుడు. ఎవరితో అంటున్నాడు ఈ మాటను? ఏమండి, దేవుడు ఎవరిని రక్షించమంటున్నాడు? ఎవరితో వెళ్ళి యుద్ధం చేయమంటున్నాడు? ఎవరి చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించమంటున్నాడండి? అక్కడ ఏమండి, ఎవరిని విడిపించమంటున్నాడు? ఏమండి, ఇశ్రాయేలును విడిపించమంటున్నాడు. అంటే శత్రువు యొక్క చేతిలో బంధించబడినటువంటి తన ప్రజలందరినీ కూడా నీవు వారి చేతిలో నుండి నీవు విడిపించు. కనుక నేను నిన్ను పంపించుచున్నాను శత్రువు యొద్దకు. శత్రువుతో నీవు యుద్ధం చేసి, శత్రువుతో నీవు యుద్ధం చేసి శత్రువును నీవు ఓడించి అతని బంధకాలలో నుండి నా ప్రజలైన ఇశ్రాయేలు అందరినీ కూడా విడిపించమని దేవుడు ఇక్కడ గిద్యోనుతో మాట్లాడుతున్న సందర్భాలు లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలు అందరూ కూడా ప్రియులారా చూడండి, ప్రియులారా బానిసలుగా ఉన్నారండి, బానిస బ్రతుకులో బ్రతుకుతున్నారు. అప్పుడు గిద్యోనుతో దేవుడు చెప్తాడు, నిన్ను నేను పంపిస్తున్నాను, నీకు మించిన బలాన్ని నేను ఇస్తాను. ఇదిగో నీవు నా బలము ద్వారా శత్రువులను అందరినీ కూడా అతమార్చి వారి చేతిలో ఉండి నా ప్రజలను విడిపించమని దేవుడు చెప్పిన విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈ ఉదయకాలమందు ఎలాగో మనము బలము పొందుకుంటామంటే, ఎవరము మనము బలము పొందుకుంటామంటే, ఎలాంటి వారు బలము పొందుకుంటారంటే, యేసు క్రీస్తు ఎవరినైతే పిల్లరా అభిషేకించి, పిల్లరా ఆయన తన పరి కొరకు నియమించి, పిల్లరా తన పరిచర్యను కొనసాగిస్తాడో అట్టి వారిని ద్వారా దేవుడు బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవుడు ఎవరినైతే పేరు పెట్టి పిలిచి అభిషేకించి పిల్లరా ఏదైతే చేయమంటాడో ఆ పనిని మనము చేసినప్పుడు, ఆ పని చేసేటప్పుడు పిల్లరా దేవుడు మనకు మించిన బలాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనములో మనము చూస్తే, ప్రభువు ఎవరినైతే పంపుతాడో పంపబడిన వారికి దేవుడు ఏమిస్తాడంట? బలాన్ని ఇస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ రోజుల్లో ప్రియులారా మనం చూస్తే యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్య చేస్తూ ఉన్నటువంటి రోజుల్లో యేసుక్రీస్తు వారిని ఎంతమంది వెంబడించారని మొట్టమొదటిగా శిష్యులు సంఖ్య ఎంతమంది? మొత్తం ఎంతమంది శిష్యులు ప్రభుకి? ప్రారంభములో 70 మంది వచ్చారండి. ఎంతమంది వచ్చారండి? 70 మంది వచ్చారు. వారిలో ప్రియులారా చాలామంది సేవ చేయలేక, ఈ సేవ చేయటం మా వల్ల కాదయ్యా, నీతో పాటు మేము తిరగలేము, మాకు భార్య బిడ్డలు కుటుంబం ఉంది, వ్యవసాయం ఉంది, వ్యాపారాలు ఉన్నాయి, పాడి పశువులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, ఇదిగో పని పాట లేకుండా నీతో పాటు నీవేమో ఒంటరి వాడివి, పెళ్లి పెటాకు లేనటువంటి వాడివి, నీకు ఇల్లు లేదు, వాకి లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, నువ్వు ఎలాగైనా తిరుగుతావు, నీతో పాటు మేమే ఆడ తిరిగేమి, మా వల్ల కాదు బాబోయ్ అని చెప్పి 70 మంది శిష్యులలో పిల్లల 12 మాత్రమే మిగిలిపోయారు. మిగతా 58 మంది వెళ్ళిపోయారండి. మా వల్ల కాదయ్యా సేవ చేయటం, నీతో పాటు మేము తిరగడం మా వల్ల కాదు, నీతో పాటు మేము ప్రార్థించడం వల్ల కాదు అని చెప్పి 70 మంది శిష్యులు మొట్టమొదటిగా మేము సేవ చేస్తాము, నేను మిమ్మల్ని వెంబడిస్తామని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చి 58 మంది తోక ముడుచుకుని వెళ్ళిపోయారు. వారిలో మిగిలిన వారు 12. దేవునికే మహిమ కలుగునుగాక. ఆ 12 కూడా ఇస్కరియోతు యోధ అనేవాడు కూడా చూడండి పిల్లలు, వాడు కూడా దేవుడు నమ్మకమైనటువంటి వాడు మాత్రము కాదు, వచ్చిన నాటి నుండి కూడా స్వార్థ బుద్ధి కలిగిన వాడు, అసూయతో కూడిన మనసు కలిగినటువంటి వాడు. దేవునికే మహిమ కలుగునుగాక. అతడు కూడా ప్రియులారు చివరి దాకా సేవ చేయకుండా చివరి దినాల్లో ప్రభువారు సిలువ వేయబడినటువంటి దినాల్లో అతడు కూడా ఒక చెట్టుకు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వాడుగా మనం చూస్తున్నాం. తర్వాత 11 మంది శిష్యులు ఉన్నారండి. వారిలో మరొక శిష్యుడు చేర్చబడ్డాడు. మొత్తము 12 మంది. యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి కలువరి శిలువలో
మానవాళి రక్షణార్థమై సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ప్రభు దగ్గరకు, తండ్రి దగ్గరకు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత మరలా 12 మంది శిష్యులు ప్రపంచమంతా కూడా వాళ్ళు ప్రియులారా చూడండి, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క శిష్యుడు పంచుకొని ప్రపంచమంతా కూడా సువార్తను ప్రకటించారు. మన దేశానికి ఎవరు వచ్చారండి? యేసు ప్రభు శిష్యులలో తోమా అనబడేటువంటి శిష్యుడు వచ్చాడు. వచ్చి అతడు ఎక్కడ సువార్తను ప్రకటించాడండి? కేరళ రాష్ట్రంలో ప్రియులారా మరి ఆ ప్రదేశానికి వచ్చి హిందువుల మధ్య, బ్రాహ్మణుల మధ్య సువార్త పరిచర్య చేసి మరి తమిళనాడు రాష్ట్రంలో ప్రియులారా ఆ బ్రాహ్మణుల ద్వారానే అతడు హత్య చేయబడి చనిపోయిన వాడుగా మనము చూస్తుంది. ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశానంటే మరి యేసుక్రీస్తు వారి లోకములో ఆయన 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు గొప్ప పరిచర్య చేసి ఆ పరిచర్య అంతటిని కూడా శిష్యులకు అప్పగించి ఆయన శిలువ మరణము పొంది తిరిగి వెళ్ళిపోయిన తర్వాత 12 మంది శిష్యులు యావత్ ప్రపంచమంతా కూడా వాళ్ళు సువార్తను ప్రకటన చేసి అనేకమైన నిందలు, అపనిందలు, అపజయాలు పిల్లరా అనేకమైన ఆరాటాలు, పోరాటాలలో పిల్లరా దేవుని పరిచర్య చేసి హతసాక్షులైపోయి వారందరూ కూడా ప్రభు రాజ్యములు విశ్రాంతి పొందుతున్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఉదయ కాలమందు ఎలాగో మనము బలము పొందుకుంటామంటే దేవుని ద్వారా మనము బలము పొందుకుంటాం. ఆయన పంపిన వారు మాత్రమే బలము పొందుకుంటాం. 4వదిగా మనకు బలము ఎలాగూ కలుగుతుందో చూడండి. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదువుతారా? 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. అన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను. ఇదిగో హన్న ఏమంటుందండి? నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. ఏమంటుందండి హన్న? యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ఇక్కడ హన్న దేవునికి విజ్ఞాపన చేస్తా ఉంది. అన్న దేవుని మందిరాములోనికి వెళ్ళి ఏం చేస్తుందంటే అండి? విజ్ఞాపన అంటే ఏంటి? ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన కూడా ఎలా ప్రార్థన చేస్తుంది ఏమండి? కన్నీటితో కూడిన ప్రార్థన, ఆర్తనాదముతో కూడిన ప్రార్థన, వేదనతో కూడిన ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన. ఏదో వేషధారణ ప్రార్థన కాదు. ఆ పరిసెడిలాగా ఏదో ప్రార్థనకు వచ్చి మోకరించి ప్రార్థన చేయటం కాదు. హన్న ప్రిలారా చూడండి, ఇక్కడ అన్న ఒక మాట అంటుంది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. బలము ఎవరి ద్వారా కలిగిందంట? హన్నాకు. ఏమండి? యెహోవా వలన నాకు బలము కలిగెను అని సాక్ష్యం ఇస్తా ఉంది. నేను యెహోవాను బట్టి సంతోషించగలుగుతున్నాను. యెహోవా నాకిచ్చిన రక్షణను బట్టి నేను ఆనందించుచున్నాను అంటుంది. ఇక్కడ దేవునికే మహిమ కలుగునుగాక. ఇక్కడ ఆమె ప్రార్థనలో మనము చూస్తున్నాం. ఏమంటుంది? నా హృదయము యెహోవా యందు సంతోషిస్తా ఉంది మొట్టమొదటిగా. రెండవదిగా యెహోవా యందు నాకు మహా బలము కలిగిన అంటుంది. మూడవదిగా నీ వలన రక్షణ బట్టి నేను సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుతున్నాను. నా విరోధులందరినీ కూడా నీవు ఏం చేశాడంటే దేవుడు హతము చేశాడు. చూడండి, విరోధులను బట్టి కూడా హన్న అతిశయపడుతుంది. అతిశయం అనే మాటకు అర్థం ఏంటంటే పిల్లరా గర్వము, గర్విస్తూ ఉంది. దేనిని బట్టి గర్విస్తూ ఉంది? దేవుని యందు భయభక్తులను బట్టి గర్విస్తూ ఉంది. దేవుడు తనకిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి గర్విస్తూ ఉంది. లోకాన్ని బట్టి కాదు, తనకున్న అందచందాలను బట్టి కాదు, తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి కాదు, తనకున్న బలాన్ని బట్టి కాదు, తనకున్న ధనాన్ని బట్టి కాదు, దేవుని బట్టి అన్న అతిశయించుచు ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉదయ కాలమందు ప్రియులారా, రాబోతున్న నూతనమైన సంవత్సరములో నూతనమైన బలముని నీవు పొందాలి అంటే ఎవరి యందు నీ అతిశయము,
యెహోవాను బట్టి నీవు అతిశయించాలి. యెహోవా నీకిచ్చిన రక్షణను బట్టి అతిశయించాలి. యెహోవా నీకిచ్చిన ఆనందాన్ని బట్టి నీవు అతిశయించాలి. అతిశయించాలి అంటే యెహోవా నీకు నూతనమైన బలాన్ని నీకు ఇవ్వాలి అంటే నీవేం చేయాలంట? దేవుని యందు విజ్ఞాపన చెయ్యాలి. ప్రార్థన చేయకపోతే ఎట్టి ఆశీర్వాదం కూడా మనకు రాదు. దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోయినంత మాత్రం ఆశీర్వాదాలు రావు. పిల్లరా, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. హన్నా షిలోహు మందిరములో ఎలాగూ ప్రార్థన చేసిందో చూడండి. మూలుగుతూ ప్రార్థన చేసింది, ఆత్మలో మూలుగుతూ, ఆత్మలో పరవశించిపోతూ. చూడండి, దైవజనుడైన ఏలీ కూడా ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే పిల్లరా, ఆమె ప్రార్థన దైవజనుడు కూడా వినబడడం లేదు. ప్రక్కన ఉన్న ఏలీ దైవజనుడు కూడా, ఆ మందిరములో ఉన్న దైవజనుడు కూడా అన్నా చేసే ప్రార్థన వినబడకుండా ఎలా చేస్తుందంట? మూలుగుతూ, ఆత్మతో పరవళ్ళు తొక్కుతూ, పరవశించిపోతూ, ఆత్మలో పరిశుద్ధాత్ముడికి విజ్ఞాపన చేస్తా ఉంది. పెదాలు మాత్రమే కదులుతున్నాయి కానీ నోటిలో నుండి మాటలు బయటకు వినబడడం లేదు. అది విజ్ఞాపన ప్రార్థన. ప్రార్థనలో కూడా చాలా రకాలు ఉన్నాయి పిల్లరా. చూడండి, విజ్ఞాపనతో కూడిన ప్రార్థన, అలాగే పిల్లరా బహిరంగముగా చేసే ప్రార్థన, నోటితో బిగ్గరగా చేసే ప్రార్థన, ఆత్మతో చేసే ప్రార్థన. బైబిల్ గ్రంథములో రకరకాల ప్రార్థనలు మనము చూస్తున్నాము. అయితే హన్నా చేసిన ప్రార్థన ఏంటంటే, షిలోహు మందిరానికి వెళ్ళి దైవజనుడైన ఏలికి కూడా, తన ప్రక్కవారికి కూడా పిల్లరా తన ప్రార్థన వినబడకుండునట్లుగా, తన ప్రార్థన దేవునికే వినబడేటట్లుగా ఆత్మలో మూలుగుతూ తండ్రికి విజ్ఞాపన చేసింది. దేవునికే మహిమ కలుగునుగాక. ఆకాశమందున దేవుడు విన్నాడండి. విని ఏం చేశాడు? ఆమెకు దేవుడు ఏమండి, ఆమె అంటుంది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నేనిప్పుడు బలవంతురాలుగా ఉన్నాను అంటే, నేనిప్పుడు ఒక కుమారునికి సమయలు నా గర్భమున పుట్టాడు అంటే, నేను లోకుల ద్వారా నిందింపబడకుండా ఉన్నాను అంటే, అది యెహోవా నాకిచ్చిన బలాన్ని బట్టే నేను అతిశయించగలుగుతున్నాను అని ధైర్యముగా అన్న చెప్పగలిగింది ఒక సాక్ష్యం. మరి ఈ ఉదయకాలమందు మనం కూడా హన్నా వలె మనము కూడా ధైర్యముగా దేవుని సన్నిధిలో ఇంటి సాక్ష్యాన్ని చెప్పగలే వారిగా మనము ఉండాలి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగూ బలము పొందుకుంటామంటే, ప్రభు దగ్గర ఎవరైతే ప్రభు సన్నిధికి వచ్చి మోకరించి వినయ విధేయతతో, తగ్గింపుతో, ఓర్పుతో, సహనముతో దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో ఎవరైతే ప్రార్థన చేస్తారో, అట్టి ప్రార్థన దేవుడు ఆలకించి, దేవుడు రాబోతున్న నూతన సంవత్సరంలో నూతనమైన బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా ఎవరు బలము పొందుకుంటారో చూడండి. మొదటి సామ్యూయేలు గ్రంథము పిల్లరా 2వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా చదువుకుందామా? ఆ ఆ ఆ ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును, లోకపు సరిహద్దులలో ఉండు వారికి ఆయన తీర్పును తీర్చును. ఇదిగో, తాను ఎవరైతే దేవుడు నియమిస్తాడో, చదవన మాటను, తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధికమైన బలముకు సంబంధించిన అధికమైన బలాన్ని ఇస్తాడట. బలము మాత్రమే కాదు, ఏమండి, బలమనివ్వడం మాత్రమే కాదు, దేవుడు ప్రియులారా ఎవరైతే దేవుని ద్వారా అభిషేకించబడ్డారో, దేవుని ద్వారా అభిషేకించబడి దేవుని పరిచర్యను ఎవరైతే చేస్తారో అట్టి వారికి దేవుడు ఏమిస్తాడట? అధికమైన బలాన్ని దేవుడిస్తాడు. బలము అందరికీ ఇవ్వడండి. సేవ చేసే వాళ్ళందరికీ దేవుడు బలాన్ని ఇవ్వడు. దేవుని పరిచర్యను ఎవరైతే నమ్మకముగా, యథార్థముగా, సహృదయముగా
దేవుని కొరకైతే ఎవరు సేవ చేస్తారో సేవ చేసే సేవకులకు బలాన్ని ఇస్తాడు, కానీ అందరికీ బైబిల్ పట్టుకుని సువార్త చెప్పే వాళ్ళకి ఎవరికి బలాన్ని ఇవ్వడు. అదే కదా ఇక్కడ రాయబడిన మాట. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, తాను నియమించిన రాజునకు ఆయన బలమునిచ్చును, తాను అభిషేకించిన వానికి అధికమైన బలాన్ని ఇస్తాడట. బలములో కూడా అధికమైన బలం. దేవునికే మహిమ కలుగును గాక. ఆయన బలము మన మీద, ఎవరి మీద అభిషేకించబడిన ఏ సేవకుని మీద దేవుని బలము ఉంటుందో ఆ సంఘము అభివృద్ధి పరచబడుతుంది, ఆ మందిరము దీవించబడుతుంది, ఆ మందిరము యొక్క సరిహద్దులను దేవుడు క్రమేపీ 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 విశాలపరుస్తూ ఉంటాడు. దేవుడు అభిషేకించని సేవకుని మీద, దేవుడు అభిషేకము పొందని ఆ సంఘము మీద ఎక్కడ వేసిన గొంగడిలాగే ఆ సంఘము అలాగే ఉంటుంది, ఆ మందిరం కూడా అలాగే ఉంటుంది. మనలో ఉన్న ఆశను బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ఎలాగూ మనము బలము పొందుకుంటామంటే పిల్లరా, 5వదిగా దేవుని అభిషేకము ఎవరి మీద అయితే ఉంటాదో అట్టి వారి మీద దేవుని బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికే మహిమ కలుగునుగా. 6వదిగా మనము చూద్దాము. 1 సామ్యుయేలు గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనాన్ని కూడా చదువుకుందామా. 1 సామ్యుయేలు 17వ అధ్యాయము 45వ వచనం. నా మీదకు వచ్చుచున్నావు, ఇదిగో నీవు ఎవరినైతే తిరస్కరించావో నీ మీదకి నేను వచ్చుచున్నాను, నీ దేవుడని యెహోవా నిన్ను నా చేతికి అప్పగించుచున్నాడు, నేను నిన్ను చంపి నీ యొక్క తలను నేను నరికివేసి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్కయు కళేబరములను ఆకాశ పక్షులను మృగములకు ఇత్తును అంటున్నాడు. ఎవరంటుంది ఈ మాట? దావీదు, బాలుడైన దావీదు గొలియాతు అనే వాడితో యుద్ధం చేయడానికి యాలా లోయలోకి దిగినప్పుడు ఆ గొలియాతు అనేవాడు బాలుడైన దావీదును చూచి అనేకమైన ప్రగల్భాలు పలికాడండి. యారా దావీదా, గొర్రెలు కాసుకునేవాడా, గొల్లవాడా, చదువు సంధ్య లేనివాడా, యుద్ధం చేయడం చేతగానోడా, గొర్రెలు కాసుకోకుండా ఎందుకు నా మీద యుద్ధం వస్తున్నావు, చేత్తో కర్ర తీసుకుని వస్తున్నావేంట్రా, నేను కుక్కను అనుకుంటున్నావా తోలితే పోవటానికి? రారా, ఇదిగో నా వరలో ఉన్న కత్తి తీసి నీవు నా మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నావు కనుక నీవు నా దగ్గరకు రాగానే నా వరలో ఉన్న కత్తి తీసి నీ తలకాయని నరికేసి నీ మాంసాన్ని ముక్కలు ముక్కలుగా నా కత్తి తీసి కత్తి ద్వారా నిన్ను మాంసాన్ని నరికి ఇదిగో నీ యొక్క శరీరాన్ని ఆకాశ పక్షులకు నీ కళేబరాన్ని ఆహారముగా వేస్తానురా. 2వదిగా మిగిలిన ఆహారం ఉంది నీ మాంసం, ఆ మాంసాన్ని నేను ఆరాధించే నా దేవత ఉంది ఆషారదేవి అనే దేవత, ఆ దేవతకు నైవేద్యం పెడతానురా నీ మాంసాన్ని. ఎరా నేనేమన్నా ఏమనుకుంటున్నావు, నన్ను చూసి కర్ర తీసుకుని వస్తున్నావు? నేను బలవంతుండ్రా, బలము కలిగినటువంటి బలాసురుండ్రా నేను, ఏంట్రా నీవని చెప్పి దావీదుని తిరస్కారముగా మాట్లాడాడండి ఇక్కడ గొలియాత్ అనేవాడు. అయినప్పటికీ కూడా దావీదు ఆ మాటలకు భయపడ్డాడండి. నిజమే కదా, నేనేం చిన్న పిల్లోడిని, 12 సంవత్సరాల వయసు నాకు, వాడికేమో 45 సంవత్సరాలు మంచి యవనప్రాయంలో ఉన్నాడు, వాడేమో 6 అడుగులు 7 అడుగులు ఎత్తున్నాడు, నేనేమో మొత్తం కలిపినా కానీ 2.5 అడుగులు లేను. మరి నేను నాలాంటి వాడు అలాంటి వాడితో యుద్ధం చేయగలుగుతావా అని చెప్పి, నిజమే కదా వాడు అన్న మాటలని చెప్పి ఏమని కర్ర యాలాలోయలో పడవేసి ఆ రాళ్ళు కూడా అక్కడే పడవేసి ఒడిసెలను కూడా అక్కడే పడవేసి వెనుదిరిగి వెనువెంటనే ప్రిలారా యాలాలోయ ఎక్కి వెళ్ళిపోయాడండి. ఏమాత్రం కూడా వెనకంజా వేయలేదు. దావీదు అంటున్నాడు, యుద్ధము యెహోవాదే,
అప్పుడు కూడా సౌలు అన్నాడు, ఒరే నువ్వు బాలుడురా, నీకు బలం చాలదురా, పనికిమాలినోడా, నీకు బలం చాలదురా, నువ్వు పిల్లోడివిరా. వాడు చూస్తే యుద్ధాభ్యాసం నేర్చుకున్నవాడు, బలవంతుడు, ప్రతిరోజు పంచపర్వాణాలు మంచి ఆహారం భుజించేటువంటి వాడు, శరీర బలము కొరకు మంచి మంచి భోజనాలు చేసేవాడు. నువ్వు ఆకలి, నువ్వు సరైన ఆహారం కూడా నీకు లేదు కదరా, బక్క చిక్కుపోయావు, నువ్వు ఎలాగ యుద్ధం చేస్తావురా వాడి దగ్గరికి వెళ్ళి, పనికి మాలినోడా అని సౌలు కూడా దావీదుని అపహాస్యం ఆడాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు బలహీనుడికి బలవంతుడికి ఏలాలో ఈ యుద్ధం జరుగుతూ ఉంది. ఈ ఇద్దరిలో ఎవరు గెలిచారండి? ఇప్పుడు బలవంతుడు గెలిచాడా, బలహీనుడు గెలిచాడా? బలము కలిగిన విర్రవీగిన వాడేమో బలహీనుడు అయిపోయాడు. యాడో అరణ్యములో గొర్రెలు కాసుకునేటువంటి బలహీనుడు, బలము లేనివాడు, శక్తి లేని దావీదు ఇప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అభిషేకం అతని మీదకు వచ్చి, దావీదు కాదు గొలియాతు యుద్ధం చేసింది, దేవుడే దావీదులో నుండి యుద్ధం చేశాడు. దేవునికే మహిమ కలుగునుగాక. దావీదు ఒడిసెల్లో రాయిబెట్టి గొలియాతు యొక్క నొసడుకు కొట్టగా వాడు ఎలా పడిపోయాడంట బైబిల్లో, ఎలికలుగా పడవలసిన వాడు బారబడ్డాడంటే. ఇప్పుడు యుద్ధం ఎవరు చేశారు? దావీదేమో వరుసల్లో రాయిబెట్టి కేవలం రాయిని నొసడికేసి కొట్టాడు, అంతే దావీదు చేసిన పని. గొలియాతు వెనకాల ఉండి ముచ్చట గుంట నుండి దేవుడు పటామని ఒకడు బీకాడు. యారా నీ బలాన్ని బట్టి విర్రవీగుతున్నావా? అభిషేకించిన నా దాసుడైన దావీదును తిరస్కరిస్తావంటరా? అతని తల నరికేస్తావా? అతని మాంసాన్ని ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తావా? అతని మాంసాన్ని ముక్కలు ముక్కలుగా కోసి నీవు ఆరాధించే ఆశారదేవికి నైవేద్యం పెడతావా? ఎంత బలం నీకున్న శరీర బలాన్ని బట్టి అతిశయిస్తున్నావురా పనికి మాలినోడా అని చెప్పి దేవుడు ఏం చేశాడండి? వెనకాల నుంచి ఒక్కడి పెటామని పీకాడు దేవుడు. దావీదు వరుసలు రాయిబెట్టి ఎప్పుడైతే విసిరి గొలియాతు నొసడు కలా ఆనిందో లేదో, దేవుడు వెనకాల ఉండి పటామని ఒకటి బేక్కాని వాడు బార్ల పడిపోయాడట. ఎలా పడిపోయాడండి? బార్ల పడగానే దావీదు ఏం చేశాడు? వాడి వరలో ఉన్న వాడి కత్తె తీసి వాడి యొక్క తలకాయని అమాంతంగా నరికేసి ఆ తలకాయ జుట్టు పట్టుకుని ఇప్పుడు పైకెక్కాడండి. పైకెక్కగానే అప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులందరూ కూడా దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలదని స్తోత్రాలు చేశారు. ఇట్టి బలాన్ని ఎవరిచ్చారండి దావీదుకి? దేవుడు అతనికి బలాన్ని ఎవరికిచ్చాడు? అందరికీ ఇవ్వడు బలం. దేవండి, దేవుడు అందరికీ ఇవ్వడు బలం. దేవుడు అభిషేకించిన తన సేవకులకు మాత్రమే దేవుడు అట్టి బలాన్ని దేవుడు ఇస్తాడు. అట్టి బలము వారికి ఇచ్చిన దానిని బట్టే వారు సేవ చేయగలుగుతారు. అందరూ కూడా సేవ చేయలేరండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉదయకాలమందు దేవుడు ఎవరినైతే ప్రత్యేకించుకొని ఏర్పాటు చేసుకొని అభిషేకించి తన పని కొరకు నియమించుకొని పిల్లల భయభక్తులు కలిగి క్రమముగా దేవుని పరిచర్య చేస్తారో అట్టి వారికే దేవుడు తన పనిని అప్పగించి అట్టి వారికే తన యొక్క బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ఇదే విషయాన్ని కంటిన్యూ చేద్దాం. సమయం అయిపోయింది, నా మాటలు ముగిస్తున్నాను. దయచేసి అందరం కూడా మరి లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.